కర్నూలు బస్సు ప్రమాదంతో స్లీపర్ క్లాస్లో ప్రయాణం చేయాలంటేనే జనం జంకుతున్నారు. గమ్యం చేరకముందే ఏ ప్రమాదం ఎటు నుంచి పొంచి వస్తుందో తెలియని పరిస్థితి. స్లీపర్ క్లాస్ బస్సు లోపల ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి, వాటితో ఎలాంటి ప్రమాదాలు వస్తాయి, వాటి నుంచి ఎలా బయటపడాలి అనేది మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. కర్నూలు దగ్గర ఘోర బస్సు ప్రమాదం జరిగింది. సజీవ దహనం 20 మంది సజీవ దహనం అయ్యారు. మరో 23 మంది బయటకి దూకి తప్పించుకున్నారు. దాని నుంచి బయటపడ్డారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రైవేటు బస్సులో ఉన్నాం. ఓలో బస్సులో ఏ విధంగా ఉంటుంది ఇన్సైడ్, రాత్రి సమయంలో ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు కూడా రాత్రి అయింది. రాత్రి సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి, ఇంకోటి ఏంటంటే ప్రమాదాలు ఏ విధంగా జరుగుతాయి కూడా చూద్దాం. ఇట్లాంటి బెడ్స్ కూడా ఇస్తారు, ఒక్కొక్క వ్యక్తికి ఒకటి ఆ విధంగా ఇస్తుంటారు. ప్రతి బెడ్ ఇటువైపు 2 ఉన్నాయి, ఒకసారి చూపించవచ్చు. ఇక్కడ ఒకరు నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది, ఇక్కడ ఒకరు నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి స్లీపర్ క్లాసులు ఆ బెడ్లు. ఇక్కడ ఏసీలు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ విధంగా ఏసీలలో కూడా కొంతమంది ప్రయాణికులు అనుమానం వ్యక్తం చేశారు. అలా ఏమన్నా పొగలు వచ్చినాయి అన్నట్టుగా భయమైంది, మాకు మంటలు ఆ విధంగా వచ్చినాయి అని అనిపించింది అని చెప్పారు. దీంతో ఇందులో అన్నీ కూడా క్లాతులే ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఈ బెడ్స్ కావచ్చు, ఈ పరుపులు కావచ్చు, మెత్తగా ఉండేటివి పరుపులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి 2 ఇచ్చారు. చూడొచ్చు. వీటితోటి ఏమవుతుందంటే వెంటనే అంటుకుంటాయి మంటలు అంటుకునే అవకాశం. మళ్ళీ కింద కూడా సేమ్ 2 బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా చూడొచ్చు. ఇది ఒక్కొక్కరికి 1 లేదా కొంతమంది 2 కూడా ఇస్తారు. ఈ విధంగా ఇస్తుంటారు. ఇవి అంటుకుంటే వెంటనే వ్యాప్తి చెందుతుంది. ఇందులో ఇంకోటి ఏంటంటే, ఒక విధంగా చెప్పాలంటే ఒక గుహ లెక్క ఉంది. ఏ మాత్రం మంట పొగ వచ్చినా కానీ వెంటనే ఊపిరి ఆడదు, అంటే సఫకేషన్ అవుతుంది. దాంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఎటు వెళ్ళాలో తెలియనట్టు పరిస్థితి. అదేవిధంగా ఈ గ్లాసులు బ్రేక్ చేయడానికి కూడా కొన్ని సందర్భాలు ఉండదు, చూడొచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో క్రాసు స్టీల్ రాడ్ ఉంటుంది, గ్లాసులు బ్రేక్ చేయడానికి ఇట్లాంటివి కూడా ఉంటాయి. కాకపోతే ప్రయాణికులకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు గ్లాస్ ఏదైనా ఇమ్మీడియట్ ఉందనుకోండి, ఇప్పుడు చూడొచ్చు. మనము ప్రయాణికులు కూడా ఏం చేయాలంటే కొన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి, వాటి నుంచి ఎలా బయటపడాలి, జాగ్రత్త పడాలని కూడా తెలుసుకోవాలి. ఇట్లాంటి గ్లాస్ బ్రేక్స్ కూడా ఉంటాయి. వాళ్ళు ఈ విధంగా గుద్దేటంగా ప్రయత్నం చేస్తుంటారు, కొంతమందికి తొయ్యదు ఆ సమయంలో. వీటిని ఏం చేస్తారంటే ఇక్కడ గ్లాస్ బ్రేక్ తీసుకొని ఇలా కొట్టేస్తే పలిగి బయటకు దూకేయడానికి అవకాశం ఉంది. ఒక్కొక్కరికి ఇద్దరికి ఈ విధంగా నిద్రపోయేటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇందులో ఒకసారి మంటలు వ్యాప్తించినాయి అంటే అన్నీ కూడా ఇందులో క్లాస్ ఉన్నాయి. దీంతో ఇవి మంటలు అంటుకుంటాయి, దీంతో పొగ వస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఏసీ ఉంటుంది. పొగ రావడం, పొగ ఎక్కడి నుంచి బయటికి పోదు, ఎందుకంటే ఏసీ ఉంటుంది కాబట్టి బయటికి పొగ పోదు. ఇందులోకి ఒకసారి ఎంటర్ అయినట్టు పొగ బయటకు పోయేటానికి అవకాశం ఉండదు. ఇందులో ఏమాత్రం ఫైర్ అయినా కానీ పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ బ్రేక్ చేయొచ్చు. ఇక్కడ ఎమర్జెన్సీగా కూడా ఒకసారి చూపించవచ్చు. ఒకసారి ఇక్కడ ఎమర్జెన్సీ బయటికి వెళ్ళి ఎగ్జిట్ పాయింట్ కూడా ఉంటుంది, ఎగ్జిట్ డోర్ కూడా ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసుకుని కూడా పోయే విధంగా కూడా పోవచ్చు. ఇలాంటి జాగ్రత్తలతోటి ప్రయాణాలు చేస్తే బస్సు జర్నీ కూడా బాగుంటుంది. అదే పరిస్థితి. మొత్తానికి మాత్రం జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కరూ ప్రయాణం చేయాలి. జాగ్రత్తలు తీసుకుంటే బస్సు జర్నీ బాగుంటుంది. లేకంటే అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం జరిగేటానికి అవకాశం ఉంటుంది. ఇది పరిస్థితి. బస్సులో ఉన్నటువంటి సౌకర్యాలు, ప్రమాదానికి ఆస్కారాలు ఈ విధంగా ఉంటాయి. యువప్రసం కుశాల్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. కర్నూలు బస్సు ప్రమాదం ఘటన ప్రయాణికుల్ని హడలెత్తిస్తుంది. స్లీపర్ బస్సుల్లో ప్రయాణం అంటేనే ప్రమాదమా అన్న ప్రశ్న ప్రయాణికుల్లో ఉత్పన్నమవుతుంది. స్లీపర్ బస్సుల్లో ప్రయాణం ఎంతవరకు సేఫ్? స్లీపర్ బస్సుల్లో భద్రత ఎలా ఉంటుంది? ప్రయాణికులు ఎక్కినప్పటి నుండి గమ్యం చేరే వరకు బస్సు సిబ్బంది ఎలా మెదులుకుంటారు? ప్రయాణికులకు ఎలాంటి సూచనలు ఇస్తారు? పూర్తి వివరాలు మా ప్రతినిధి అమర్ అందిస్తారు. ప్రమాద ఘటన తర్వాత ఓలో బస్సు ఎక్కాలంటేనే ప్రజలు జంకుతున్నారు. అసలు ఓలో బస్సులో ఏముంది, ప్రయాణికులకు సేఫ్టీ ఉందా లేదా? ప్రస్తుతం మనం హైదరాబాద్లోని అత్తాపూర్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ జబ్బర్ ట్రావెల్స్కి సంబంధించిన ఒక బస్సు ఉంది. ఇక్కడనే చాలా బస్సులను కూడా పార్కింగ్ చేస్తూ ఉంటారు. నేషనల్ వైడ్గా హైదరాబాద్ నుంచి ప్రయాణికులను సేఫ్టీగా తీసుకెళ్లేందుకు ఇక్కడ ఓలో బస్సులు ప్రతి ఒక్కటి కూడా క్రాస్ చెక్ చేసిన తర్వాతే ఇక్కడ నుంచి వెహికల్ మూవ్ అవుతుంది. అసలు ఇంత పొడవు ఉన్నటువంటి ఓలో బస్సుకు సంబంధించి ఎంత వరకు సేఫ్టీ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక డ్రైవర్గా ప్రయాణికులకు మొదట ఎలాంటి సూచనలు ఇస్తారు? ప్రయాణికులకు మేము మన ఈ ఆన్లైన్లో బుక్ చేసిన తక్షణమే మన ఫ్యామిలీ మెంబర్
ప్రయాణికులకి. అంటే బస్సు ఎక్కిన తర్వాత ప్రయాణికులు లోపల కూర్చుంటారు, వాళ్ళకి అవసరమైనది ఒకవేళ ఎమర్జెన్సీ ఒక బండి వాహనం ఈ ఓల్వో బస్ అనేది టెక్నికల్ ఇష్యూ ఏర్పడితే ఎలా ఉంటుంది? వాళ్ళు మన డిస్ప్లేలో అంతా చూపిస్తుంది. అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మాకు డిస్ప్లేలో. ఏదైనా ఉంది, ఒక వైర్ ఏదైనా షార్ట్ ఉంది, ఇంకొకటో ఏమో మెసేజ్, వెహికల్ మెసేజ్, మెకానికల్ మెసేజ్. మెయిన్ వచ్చి ఇది అంతా ఎలక్ట్రికల్ బండి, ఇది కరెంట్లోనే బండి పారేది. ఇది ఓల్వో కానీ, స్కానియా కానీ, స్లీపర్ కానీ, సెమీ స్లీపర్ కానీ అంతా ఎలక్ట్రికల్లోనే. డిస్ప్లే అలర్ట్ ఫస్టే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మాకు. ఉన్నటువంటి మొత్తం 40కి పైగా స్లీపర్ క్లాసెస్ ఉన్నాయి. అప్పర్ బెర్త్ ఒకటి, లోయర్ బెర్త్. ఈ 2 బెర్త్లకు సంబంధించి ఎలక్ట్రిసిటీ అంటే న్యూ మోడల్గా పైన ఏసీ ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన రెగ్జిను, ఇటు వుడ్ వర్క్, ఇటు ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ప్రయాణికుడు కూడా ఏమైనా ఎమర్జెన్సీ జరిగినా, ఒకవేళ ఏమైనా చిన్న చిన్న ఘటనలు జరిగినా కూడా ప్రయాణికుని ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఫైబరు, ప్లాస్టిక్, ఇటు కాటన్కి సంబంధించిన చాలా వస్తువులు ఉన్నాయి, అంటే తొందరగా అంటుకునే వస్తువులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్ ఉంటుందో డ్రైవర్ని అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, అంటే ప్రయాణికుడు ఒకవేళ ఇక్కడ లోపల తనంతట తానుగా సెల్ఫ్గా ఫైర్ చేసుకున్నా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? కస్టమర్ తనకు తానే ఫైర్ ఏదైనా చేసుకుంటే ఇక్కడ హ్యామర్ ఉంటుంది. ఈ స్క్రీను అంతా క్లోజ్ కాదు. ఇది ఈ స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీను ఇక్కడ దాకే వస్తుంది. పక్కలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ చేస్తారు. నిద్ర లేచి చూడగానే అకస్మాత్తుగా ప్రయాణికులు గ్లాస్ బ్రేకేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది బయటికి వెళ్ళే ప్రయత్నమే చేస్తున్నారు. అయితే హ్యామర్ లేదనేది ఇటు ప్రయాణికులు కొంతమంది లైవ్ సాక్షులను కూడా చూసిన నేపథ్యంలో మొత్తం మనం చూడొచ్చు. ఇదే హ్యామర్ దగ్గరుండి కూడా, అంటే ఏదైతే హ్యామర్కి సంబంధించిన ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటూ కూడా ప్రతి స్లీపర్ బెర్త్లో ప్రతి ఒక్క దగ్గర అప్పర్ బెర్త్లో, లోయర్ బెర్త్లో రెండిట్లో కూడా ఉంటుంది. ఈ హ్యామర్ని ప్రతి ఒక్క క్యాబిన్లో స్లీపర్ ప్లేస్లో కూడా పెడుతున్నారు. ఈ హ్యామర్ అందుకొనే గ్లాస్ను బ్రేక్ చేయగానే వెంటనే పగులుతుంది. గతంలో వేరే టైప్ గ్లాసెస్, థిక్నెస్ గ్లాసెస్ ఉండేది. ఇప్పుడు ఒక్కసారి దీంతో మనం చూసినటువంటి ఏదైతే హ్యామర్ ఉందో, ఈ హ్యామర్కి సంబంధించి చూడొచ్చు కొంచెం షార్ప్గా ఇచ్చారు. ఒక్కసారిగా గ్లాస్ అందుకొని ఇలా కొట్టగానే వెంటనే బ్రేక్ అవుతుంది అనేది డ్రైవర్లు చెప్తా ఉన్నారు. ప్రయాణికులకు సేఫ్ సైడ్గా ఉంది, కానీ అక్కడ డ్రైవర్కి సంబంధించి చూసుకుంటే ముందు వెళ్తున్నటువంటి 2 వీలర్ వాహనం ఒక్కసారిగా కింద పడింది. అంతలోపే స్పార్క్స్ వచ్చాయి, సడన్గా జరిగింది. డ్రైవర్ అప్రమత్తం చేసే లోపే మొత్తం మంటలు అంటుకున్నాయని అయితే చెప్తా ఉన్నారు. ప్రయాణికులకు ఓలో బస్సు సేఫ్గా ఉందంటున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో అమరేందర్ రెడ్డి, సాక్షి టీవీ, అత్తాపూర్ నుండి. నిర్లక్ష్యం,